హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అఖండ లక్ష్మీ ప్రాప్తిస్తున్నాను. సార్ సామాన్యంగా అందరు అంటే పెళ్ళైన ఆడవాళ్ళకు ఉండే కొన్ని డౌట్స్ అడుగుతాను. ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళేమైనా నియమాలు పాటించాలా? ఒకవేళ ఏమైనా నియమాలు లైక్ శాస్త్రపరంగా గాని ఏమైనా ఉంటే అవి ఎలాంటివి ఉంటాయి? ఒకటి ముఖ్యంగా ఆడవాళ్ళనేది కొన్ని నియమాలు, కఠినమైన నియమాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అంటే అందరికీ తెలిసే విషయాలు కొన్ని చెప్పుకుందాం ముందుగా మనం. ఎక్కడైనా బూర్దు గుమ్మడికాయ గానీ, పండు గుమ్మడికాయ గానీ కొడుతున్నప్పుడు అక్కడ ఆడపిల్లలు ఉండకూడదు. అంటే గర్భవతులు ఉండకూడదు. కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ కొట్టొద్దు గర్భవతులు అంటారు. ఎందుకు కొట్టొద్దు అంటారంటే కొబ్బరి ముక్క కొట్టినప్పుడు అది విచ్చుకుపోయి వేలు కిరికిపోయింది అనుకో, ఎప్పుడైతే ఈ వేలు ఇరుక్కుందో అమ్మాయికి భయం ఏర్పడుతుంది. అంటే ఎవరికైనా అంతే కదా, భయం వస్తుంది. ఈ భయం అనే పడిన విషయంలో వెంటనే లోపల శిశువుకి, ఆడ కానీ మగ కానీ ఆ శిశువుకి భయం ప్రారంభమవుతుంది. ఇక వాడు పుట్టిన దగ్గర వాడు స్టార్ట్ అవుతుంది, భయంతోనే ఉంటాడు వాడు రెగ్యులర్. కాబట్టి దానికంటే ముందు కొట్టకపోతే సరిపోద్దిగా. కాబట్టి ఆడపిల్ల కొబ్బరికాయ కొట్టకూడదు, సింపుల్. ఒకవేళ రక్తం వచ్చింది ఆవిడకి ఏ ఇంజక్షన్ తెలియదు, ఆవిడకి ఏ ఇంజక్షన్ పడుతుంది, పెన్సిల్ పడుతుందా, టీటీ పడుతుందా, గర్భవతి ఉంది మరి ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి. కాబట్టి ఆ ఇంజక్షన్ కూడా తలకాయ నొప్పి, ఇవ్వకపోతే సెప్టిక్ అవుతుంది. ఈ తలకాయ నొప్పి కన్నా కొట్టకు, అయిపోయింది, కొట్టను, సింపుల్. ఏ రోగం లేదుగా. కాబట్టి అదొక క్లారిటీ. ఆ గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయ కొట్టడం. గుమ్మడికాయ ఎందుకు కొట్టదంటే ఒక గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ కొడితే 16 మేకలు బలి ఇచ్చినట్టు. కాబట్టి మనం అక్కడ కూష్మాండ బలి చేస్తున్నప్పుడు అక్కడ ఉండకూడదు. అలాగే కొంతమంది బ్రాహ్మణులకి ఉపనయనం జరుగుతుంటే జంజం వేసేటువంటి పూజలు ఉంటాయి, ఉపనయనం అంటారు దాన్ని. ఉపనయన సందర్భంలో కొన్ని మంత్రాలు ఉంటాయి, 6 మంత్రాలు ఉంటాయి. 6 మంత్రాలు గర్భిణి వినకూడదు. ఆ మంత్రాలు వినడం వల్ల గర్భ విచ్ఛిత్తి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గర్భవతులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. రెండోది, కొన్ని ఆచారాల్లో ఇంట్లో 2 కోడలు ఉంటారు. 2 కోడలు దేవుడి దేవల్ల ఒకేసారి గర్భవతులు. ఇద్దరు ఒక ఇంట్లో ఉండవచ్చు. అంటే 2 కడుపులు ఒక ఇంట్లో ఉండకూడదు. అంటే 2 గర్భాలు ఒక ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే నత్తి రావడము, పిల్లల్లో ఆటిజం రావడము, అంటే ఇద్దరి కడుపులో ఉన్నటువంటి శిశువులకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. అది మనకు కనబడదు అంతే, చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీళ్ళలో ఉంటారు, ఒక మాయలో ఉంటారు. ఆ నీళ్ళలో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, వెరీ పవర్ఫుల్ శక్తి ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఏర్పడి ఒకళ్ళకొకళ్ళు శత్రుత్వం పెంచుకుంటారు. కాబట్టి 2 కడుపులు ఇంట్లో ఉండొద్దు, అంటే 2 గర్భవతులు ఇంట్లో ఉండొద్దని సామెత. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, ఒక గర్భం వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. ఆడపడుచు కోడలు కూడా ఇంట్లో ఉండకూడదు, అంటే 2 గర్భాలు కూడా ఇంట్లో ఉండకూడదు. ఏవైనా సరే 2 గర్భవతులు అంటే 2 గర్భాలు ఇంట్లో ఉండకూడదు అని వాస్తవం. కానీ అలాంటి గర్భాలు ఇంట్లో ఉండకూడదు, అదొకటి ఆటోమేటిక్ గా మనం 10 మందికి ఇది ఆచారంగా వస్తున్న విషయమే, శాస్త్రీయం కూడా. అలాగే గర్భవతులు ఎప్పుడు కూడా పడవల మీద ప్రయాణం చేయకూడదు. ఏమండి భాగ్యనగరంలో హుస్సేన్ సాగర్ ఉందండి, బోటింగ్కి వెళ్ళొచ్చా? ఏమండి శ్రీశైలం టు విశాఖపట్నం, శ్రీశైలం టు విజయవాడ బోట్ ఏర్పరిచారు, మేము మంచిగా దాంట్లో వెళ్ళొచ్చా, సరదా వెళ్ళొచ్చా, మంచి వాటర్ కదా అంటే వాటర్ కి చాలా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, వెరీ పవర్ఫుల్ శక్తి వాటర్ కి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, గర్భంలో శిశువు మాయలో ఉంటాడు, ఆ నీళ్ల మాయ అటువంటిది. కాబట్టి నీటికి శక్తి ఎక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే అందుకనే రజస్సులైన వాళ్ళ ఆడపిల్లలు కూడా వెంటనే బోట్ ఎక్కకూడదు. అలాగే నెలసరి ఉన్నటువంటి టైంలో ఆడపిల్లలు వస్తున్న టైంలో కనుక బోట్ ఎక్కితే వెంటనే నెలసరి వచ్చేస్తుంది, ఎట్టి బదులు. ఇంకోటి, నెలసరి ఉన్న వాళ్ళు నీళ్ళ మీద ప్రయాణం అసలు చేయకూడదు, చాలా దోషం, పరమైనటువంటి పాపాన్ని మూట కట్టుకుంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా అటువంటి నీటి మీద ప్రయాణం చేసే అవకాశం ఉంది. రెండవది, అందరూ చేస్తున్నారు కానీ విమాన ప్రయాణం కూడా మంచిది కాదు. అంటే ఊపిరితిత్తులటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కనుక గర్భవతులు విమాన ప్రయాణం కూడా చేయకూడదు, అది మంచిది కాదు. మరి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారు, 18 గంటలు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇప్పుడు చేయకూడదు అని చెప్తాం, చేస్తే ఏమవుతుంది, చేస్తున్నాం అంటే నీకు పుట్టిన తర్వాత నీ కూతురు నీ కొడుకు పెరుగుతున్నప్పుడు 8వ ఏడు వచ్చిందండి, మా అబ్బాయి చదువుకోవట్లేదండి, మా అబ్బాయికి మార్కులు రావట్లేండి, మా అబ్బాయికి అసలు మాట్లాడండి, మా అబ్బాయికి నత్తి వస్తుందండి, అప్పుడు ఎక్కువ దూరం అంటే మీరు పట్టించుకోరు. అది మా మంచి కొడుకు పుట్టాయండి, బ్రహ్మాండంగా, మా కూతురు చాలా బాగుందండి, కుందర బొమ్మలా ఉందండి, బ్రహ్మాండంగా మా ఆయనకి మంచి ఉద్యోగం వచ్చిందండి, మీరేంటి అబద్ధాలు చెప్పారు, బ్రహ్మాండంగా పెరిగిపోయాం, మంచి శుద్రం అయింది. వాడు 5 ఏడు వచ్చిన తర్వాత, నమస్కారం కిరణ్ శర్మ గారు, మా అబ్బాయి పుట్టాడండి, పలానా డేట్ అండి, వాడికి మాటలు రావట్లేదండి. మేము హిస్టరీ అడుగుతాం, ఏం చేశారమ్మా, ఎక్కడున్నారమ్మా, మేము ప్రయాణం చేస్తాము. మరి ఆ ప్రయాణ దోషానికి ఇప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించి హోమాలు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, దీనికి బంగారు పుల్ల మీద నాలుక మీద రాయాలి, గాయత్రి మంత్రం రాయాలి, సరస్వతి బీజాక్షరాలు రాయాలి, మరి ఇన్ని చేసుకోవాలి మేము. ఇవన్నీ చేయడానికి ఇదంతా ట్రాష్, ఇంత మ్యాష్ మధ్యలో జన అజ్ఞాన వేదిక ఆడవస్తాడు. ఇది చేసి తప్పు బోరిగాడు బైరిగాడు కొంతమంది ఉంటారు, వీళ్ళు మా మీద పడతారు వచ్చి ఇప్పుడు. కాబట్టి చెప్పింది వినకుండా మీరు చేసి తర్వాత ప్రాయశ్చిత్తానికి పూజలు అనగానే మా మీద పడడం ఎందుకు? ఇటువంటి నీళ్ల ప్రమాదం వల్ల వాడికి గుండె సమయటువంటి వ్యాధి వచ్చే అవకాశం, వాయు ప్రమాణం వల్ల వాళ్ళకి మతిస్థిమితం వచ్చే అవకాశం, ఎదుగుదల లేకపోవడం, మాటలు రాకపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
అగ్ని ప్రమాదం అవుతున్నప్పుడు ఇక నేను హీరోయిన్ 3 నెలలు ఉంటుంది అమ్మాయి అయితే నేను అర్జెంట్ కాపాడని చెప్పేసి వెళ్ళకూడదు. అగ్ని ప్రమాదం వల్ల లోపల మీ శిశువుకి కుడి కాలుకి ప్రమాదం, వికలాంగుడు పుట్టే అవకాశం, దివ్యాంగుడు పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడికి కాలు కుచించుకుపోతుంది. ఎక్కడైతే వేడి తగులుతుందో అక్కడ వాడికి కుచించిపోతుంది ఆటోమేటిక్ గా. అది మనకు అర్థం కాదు. మనం భరించగలుగుతున్నాం, నువ్వు భరిస్తున్నావు పర్వాలేదు, లోపల వాడు భరించలేడు. వాడికి ఒక రక్షణ కవచం ఉంది, అది కరిగిపోతుంది. ఎక్కడ కరిగిపోయింది అక్కడ వాడి కాలు కానీ చేయి కానీ, ముఖ్యంగా కుడి కాలు ముందు ప్రాబ్లం అవుతుంది. ఆ కాలు కుచించుకుపోయి పుట్టిన తర్వాత ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇట్లా ఉంటుంది. ఇది చెప్పి అర్థం చేసుకుంటారా? అబ్బే చేసుకోరండి, మాకు అమ్మో అలాంటిది ఏం లేదండి, మనిషి కాపాడొద్దండి. నువ్వు కాపాడుతుంటే ఇది పోగొట్టుకో, మరి ఏదైనా ఒకటి పోగొట్టుకో, అదన్నీ ఏదైనా పోగొట్టుకో. కాబట్టి అట్లాంటి అగ్ని సంబంధించినటువంటి విషయాలకు వెళ్ళకూడదు. అలాగే ఈ ఇప్పటికే ధూమపానాలు, మద్యపానాలు బ్రహ్మాండం చేస్తున్నారు, అవి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, నీకు పుట్టబోయే కొడుకు 16 ఏట క్యాన్సర్ వస్తుంది వాడికి. సింపుల్, నేను స్ట్రైట్గా చెప్తాను. అందుకే ఇట్లా చెప్తావు ఏంటంటే, ఇలా చెప్తేనే అర్థం అవుతుంది జనాలకి. నువ్వు రోజు గర్భవతివి, నీ ఫ్యాషన్ స్టైలు, ఇవాళ పెళ్లి హోటల్ చూడట్లేదు, అందరు ఆడవాళ్ళు శుభ్రంగా తీస్తున్నారు, సీర తీస్తున్నారు, తాగుతుంటారు. నేను ఇక్కడ టీ తాగడానికి వెళ్తే కూడా పక్కన శుభ్రంగా వాళ్ళు వెలిగిస్తూనే ఉంటారు. చూడండి, నేనే అసలు దూరంగా ఉండడానికి తీసు శుభ్రంగా తాగుతూ ఉప్పు ఉప్పు అనుకుంటూ వాళ్ళతో మాడుతుంటారు, ముచ్చట పెడుతూ ఇద్దరు షేరింగ్, మళ్ళీ మొగోడు ఆడుతూ షేరింగ్. వాడికి ఏ క్షయ ఉందో నీకే క్షయ ఉందో, నీకే క్యాన్సర్ ఉందో వాడికే క్యాన్సర్ ఉందో. మరి ఇటువంటిది నువ్వు గర్భవతి అయితే నీకు క్యాన్సర్ వచ్చి ఆటోమేటిక్గా నీ కుమారుడికో నీ కూతురుకో క్యాన్సర్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అందులో సందేహమే లేదు, అక్కర్లేదు. కాబట్టి అటువంటివి అనేది చేయకూడదు అనే విషయం వాస్తవము. ఇటువంటి ప్రయాణాలు కానివ్వండి, ఇలాంటివి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి చేయకూడదు. మరి ఏం చేస్తే మంచిది, వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తే మంచిది అంటే, నీ మతంలో నువ్వు ఏదైనా ప్రార్థన చేసుకో. ఇప్పుడు హిందువుల గురించి మనం చెప్పట్టే, గర్భవతి అనేది ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు. నీ మతంలో నువ్వు గర్భవతి ఉన్నప్పుడు నీ ప్రార్థనలు చేసుకో. నువ్వు నమాజ్ చేసుకుంటావా, నువ్వు ప్రార్థన చేసుకుంటావా, లేకపోతే క్రిస్టియన్ అటువంటి నీ యొక్క స్తోత్రపాఠం చేసుకుంటా, నీ ఇష్టం. ఇక్కడ మాత్రం అంటే హిందువులు మాత్రం తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి, భాగవత పారాయణం చేసుకోవాలి. ఈ రెండు కనుక నువ్వు చేసుకున్నట్టయితే నీ పుట్టబోయే శిశువు ఆడగాని మగగాని దేశ ప్రయోజనానికి ఉపయోగపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అటువంటి పాలన చేసుకోవాలి. అయితే గురుగారు, ఇట్లా గర్భిణీ స్త్రీలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కదా, ఏ కారణం చేత వాళ్ళు వెళ్ళదు? తప్పకుండా. ప్రెసెంట్ ఒకటి ఏంటంటే మా గర్భవతి ఎప్పుడైతే తొందరగా నీరసపడిపోతుంది, తొందరగా నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే తన నీరుని లోపల శిశువు ఎక్కువ స్వీకరిస్తుంటాడు, అంటే తాగడు. కానీ వాడు తీసుకుని లోపల ఇంకో బాడీ ఉంది కదా, ఆ బాడీ తగినటువంటి నీళ్లు కావాలి, అది వాడి వేడికి తీసేసుకుంటుంది. అది కాబట్టి దాహార్త ఎక్కువగా ఉంటుంది, వేడి చేసే అవకాశం. వేడి చేయగానే ఆటోమేటిక్ అవుతుంది, రక్తస్రావం అవుతుంది. అంటే తప్పకుండా అమ్మాయికి అటువంటి వేడి ఎక్కువైనప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం, అంటే శిశువు ప్రాబ్లం అయ్యే అవకాశం. కాబట్టి ప్రయాణాలు చేయొద్దని చెప్తారు. రెండవది ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ దాని వెంటనే ఏసీ ఉంది కదండి, ఏసీ ట్రైన్ వెళ్ళిపోతాం మేము. ఏసీ ట్రైన్ నీకు శరీరాన్ని పడుతుంది, లోపల ఉన్న వాడికి ఏసీ ట్రైన్ కాదు వాడికి కావాల్సింది. వాడికి ఆ ఉమ్మ నీరులో ఎంతవరకు వేడి కావాలో అంతవరకు ఉన్నాడు వాడు. నువ్వు ఎండలో తిరిగినప్పుడు ఇంటి పని చేసే ఆడవాళ్ళు ఉంటారు, గర్భవతులు, పాపం వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళ కడుపులో శిశువు ఉన్నాడు. నువ్వు ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ పని చేసినా నీకు శిశువు ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి ఎవరికి ఆరోగ్యం పుట్టుపడుతుంది అంటే, ఆ కూలి పని చేసుకున్న ఆవిడకి ఆరోగ్యం పుట్టుడు పుడుతున్నాడు, పుట్టుక పుడుతున్నాడు. కానీ ఈ రోజు రేపు ఎట్లా అంటే డాక్టర్సే చెప్తున్నారు, అంటే మీరు బెడ్డే దిగొద్దు, అసలు ఏ పని కూడా చెయ్యకండి, ఇవన్నీ అబద్ధాలు, బెడ్ రెస్ట్ తీసుకోండి, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకు వాళ్ళు నిజమే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ యొక్క శరీర తత్వము పట్టుతూ కోల్పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఆడపిల్లలకి ఈ గర్భసంచి పట్టుతూ కోల్పోయింది. కాబట్టి ఈ ప్రాబ్లం. కాబట్టి దానివల్ల ఏంటంటే ఈ తలకాయ నొప్పి మనకి, యూ హ్యావ్ టేక్ రెస్ట్ అమ్మ, 3 months బెడ్ రెస్ట్ అని వాడు మందులు ఇస్తా ఉంటాడు, ఐరన్ మందులు ఇస్తాడు. అప్పుడు గర్భం గట్టిగా అవుతుంది, అప్పుడు పని చేసుకోవచ్చు అంటాడు. ఇక్కడ మనకి ప్రారంభం నుంచే నిషేధత్వాన్ని మెట్లు ఎక్కమని చెప్తుంది, దిగమని చెప్తుంది మన శాస్త్రం. ఈ ఆయుర్వేద శాస్త్రం ఆడపిల్ల గర్భవతి అయినటువంటి పిల్ల మెట్లు ఎక్కువ దిగుతూ ఉండాలి. అప్పుడేమవుతుంటే నీ యొక్క నడుము కండరాల యొక్క కదలిక దగ్గర కావడం వల్ల నీకు డెలివరీ సునాయాసమైనటువంటి ప్రసవం అవుతుంది. ఇది కదా నేను చెప్పేటువంటి శాస్త్రం. అందుకే ఆయుర్వేదం అనేది ఒక భాగం ఇది మన శాస్త్రంలో. బట్ అటువంటి తత్వం వల్ల మీకు ఏమవుతుంది, ఈ నడుము కండరాలు విడుదల వాళ్ళగా లీవ్స్ అవ్వాలిగా అయినప్పుడు ఎక్కువగా మీకు అనుకునే ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కొండల ప్రాంతంలో, తిరుమల అనుకోండి, శ్రీశైలం అనుకోండి, కొండ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొండలు చూడడానికి మనం చలిగా ఉంటాయి, చల్లగా ఉందనుకుంటాం. కానీ మనం ప్రయాణం చేస్తూ నడుస్తున్నప్పుడు ఆ కొండ ప్రాంతంలో మనకి కాళ్ళు లాగుతుంటాయి. ఈ లాగడం వల్ల పిల్లవాడికి లోపల శిశువుకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. తొందరగా వాడికి నిద్రమత్తు రావడము, శ్వాస తీసుకోలేకపోవడం, పుట్టిన తర్వాత వాడి ఎదుగుదల కష్టంగా అవుతుంది. కాబట్టి కొండల ప్రాంతంలోకి వెళ్ళకూడదని చెప్తారు. ఆకాశ మార్గంలో వెళ్ళొద్దని చెప్పాం. కొండలు ఎక్కిపోతాం, తిరుమల దర్శనం చేసుకుంటాం అంటే అక్కడటువంటి వివిధ రకాల శబ్దాలు పిల్లవాడికి సరిపడవు. కాబట్టి క్షేత్రాలకి, దేవాలయాలకి, కొండల మీదకి నదీ స్నానము, సముద్ర స్నానము ఎటువంటివి కూడా మీరు చేయకూడదు, అది మంచిది కాదు. రెండవది, ఇంట్లో కూడా అనవసరంగా అరవకూడదు. అసలు మొగుడు పిల్లల కేకులు వేసుకోవద్దు, అసలు గొడవ పెట్టుకోవద్దు, అసలు ప్రశాంతంగా ఉండాలి.
అడ్డమైన యూట్యూబ్ ఛానల్ చూడొద్దు. మాలాంటి జ్యోతిష్యులు చెప్పేటువంటి అవే చూడండి. కామెడీ చూడండి. సంతోషంగా కామెడీ ఉన్నటువంటివన్నీ చూస్తే పర్వాలేదు. అది కూడా బూత్ కామెడీ కాదండి. మంచి అనుకూలవంతమైన కామెడీని చూడడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మంచి సంతానం పొందే అవకాశాలు బలంగా ఉంటాయి. అయితే వీళ్ళు ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా అంటే ఎలాంటి అంటే దేవుడు పూజలు చేయడం గానీ, గుళ్ళకి వెళ్ళడం గానీ. చాలా మందికి ఇంకో అనుమానం ఏంటంటే, మా ఇంట్లో తద్దినం ఉందండి, మరి మా ఇంట్లో గర్భవతి ఉంది అమ్మాయి, మేము పిండాలు పెట్టొద్దు అంటారు. ఎవరు చెప్పాడు నీకు? ఏ శాస్త్రంలో ఉంది? రేపు డెలివరీ అయినా సరే నీ ఇంట్లో ఇవాళ తద్దినం ఉంటే పిండ ప్రదానం హాయిగా చేసుకోవచ్చు. పిండాలు మంచి పిండాలు చేసి పిండాలకి తిలతర్పణం కూడా వదులుకో, దానికి ఎటువంటి దోషము లేదు. తప్పకుండా అటువంటి లేదు. రెండవది, ఇంట్లో పూజలు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇతర కానీ, అంటే పొగలు వచ్చేయడం వల్ల పొగలు ఎక్కువగా వస్తుంటే దూరంగా ఉండాలి తప్ప, గర్భవతులు కానీ తప్పకుండా మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, నోములు కానీ వ్రతాలు కానీ అన్ని తప్పకుండా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి దోషం లేదు. హాయిగా అందరూ పాలు పంచుకోవచ్చు. ఓకే. ఇప్పుడు గర్భవతి స్త్రీలు ఏవైనా అంటే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఏమైనా వస్తాయా? ఒకవేళ వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు ఏవైనా పనులు చేస్తే వాళ్ళకి దోషాలు వచ్చే ఎవరైనా సరే అవకాశాలు ఏమైనా నెగిటివ్ ఉంటాయా? ఏదైనా చేసినప్పుడు, తప్పు పని చేసినప్పుడు దోషం ఎందుకు రాకుంటుంది? నువ్వు కావాలని ఒక వ్యక్తిని తిట్టావు, కావాలని ఒక వ్యక్తిని అనవసరంగా దుర్మార్గంగా నిందించావు, ఆ దోషం నీకు పడుతుందిగా. నీకు పడుతుంది, నీతో పాటు శిశువు కూడా పడుతుంది తప్పకుండా. కాబట్టి అవతల వాళ్ళ అవసరం నిందించడం మంచిది కాదు. అనవసరంగా లేనిపోని విషయాల గురించి ఎక్కువ ఆలోచన మంచిది కాదు. నిష్ఠూరము, నిందారోపణ కూడా మంచిది కాదు. పరుల సొమ్మును తీసుకొని తినేటువంటి ప్రయత్నం చేయకూడదు. నువ్వు కష్టపడింది, నీ భర్త కష్టపడిన సొమ్మునే నువ్వు అనుభవించే ప్రయత్నం చేయాలి తప్ప, నీ భర్త దొంగతనం చేయని సంబంధం లేదు. నీ భర్త తెచ్చాడా లేదా దాన్ని ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. అది నీకు పాపం తగదు. మీరు భర్త దొంగతనం చేశాడు కదండి, భర్త చేసే పాపంలో నీకు ఎటువంటి శాతం నీకు రాదు. ఆ పాపం ఆయన వరకే. కాబట్టి వాటి ఆలోచన, నీ భర్త నీకు అన్నం పెట్టాలి, ఎలాగైనా పెట్టాలి, వాడి ఇష్టం. అది దొంగతనం చేస్తాడా, ఇంకేం చేస్తాడా, మటర్ తీసుకొచ్చా సంబంధం లేదు. నీకు అన్నం పెట్టడం మన ధర్మం. ఆ అన్నం నువ్వు హాయిగా ప్రసాదంగా భంజొచ్చు. ఆ దోషం నీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులతో ఘర్షణ వాతావరణం, నిందారోపణ, ఇతరులను కించపరచడం, అవమానపరచడం ఇటువంటి మా చేయకుండా ఉంటే చాలు, అనుకూలంగా ఉంటుంది. సదా దైవనామ స్మరణ, సదా దైవాన్ని స్మరణ చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా స్మరణ చేసుకుంటే మంచి సంతానం పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు అంటారు కదా గురూజీ, ఇట్లా మేనరికంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళు పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ పుడతారని చెప్పి. సో అది నిజంగానే అలా ఉంటుందా? అంతే కదా, మనకి మ్యూటేషన్ అంటారు దానికి. మనకి అనాది కాలం నుంచి మన మార్పులు అనేవి ఒకే గోత్రంలో ఉన్న వ్యక్తులను కూడా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఏకరక్త కణాలు, ఒకే రకమైన క్రోమోజోమ్స్, హార్మోన్స్ అన్ని కలిసిపోవడం వల్ల మ్యూటేషన్ అయిపోతారు. ఆ మ్యూటేషన్ అవడం ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి వికల్పాలు, అంటే శరీర వికల్పాలు ఏర్పడి దివ్యాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి లేదంటే గ్రహణం మురితోనే దివ్యాంగులు కానీ, గుండె లేకుండా పుట్టడం, 2 గుండెలు పుట్టడం, 2 గర్భజంతుతో పుట్టడం, ఇలా అనేక రకాలు ఉంటాయి. కాబట్టి మేనరికల్లో ఎట్టి పరిస్థితులు కూడా మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్, మాక్సిమం ఏంటి 100% వీరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరి భార్య భర్తల మధ్య కూడా సౌఖ్యత ఉండే అవకాశం ఉండదు. కనుక ఎట్టి పరిస్థితులు మేనరికం కూడా చేసుకోవద్దు. ఒక గోత్రం ఉన్న వాళ్ళని అసలు చేసుకోకూడదు. అసలు పనికిరాదు వాళ్ళకి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు.